దీప్తి కేసీఆర్ ఎప్పుడు ఏం చేసినా సంచలనమేగా ఈసారి 111 అంటున్నారు. yes 2019 ఎలక్షన్స్ కి ఆయన టార్గెట్ అది. అంతేకాదు ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు రేటింగ్స్ కూడా ఇచ్చారు ఆయన. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా చేయించిన సర్వే వివరాలని బయటపెట్టారు. 2019లో మళ్ళీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు గులాబీ దళపతి. 2019లో అధికారం మళ్లీ టీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కేసీఆర్ సర్వే రిపోర్టును బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 111 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎంఐఎం 6 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. మదిర, కల్వకుర్తి సీట్లలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని సమావేశంలో కేసీఆర్ చెప్పారు. బీజేపీ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదన్నారు గులాబీ దళపతి. లేటెస్ట్ సర్వే వచ్చిందా బాబు? ఇప్పుడున్న 5 ఒక సీటు గెలుతలేదు బీజేపీ. నేను హానెస్ట్గా చెప్తున్నా మాట. లేటెస్ట్ సర్వే వచ్చింది, సింగిల్ సీట్ కూడా గెలుస్తలేదు. ఇటీవల తాము చేపట్టిన సర్వే రిపోర్టును నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు అందించారు కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించరని హెచ్చరించారు. ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల సర్వేలో కేసీఆర్ మొదటి స్థానం సాధించారు. 98 మార్కులతో ఆయన ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత 91% రేటింగ్తో కేటీఆర్ 2వ స్థానంలోనూ, హరీష్ రావు 88% పర్సెంటేజ్తో 3వ స్థానంలో నిలిచారు. మరోవైపు నియోజకవర్గాల పెంపు ప్రక్రియ జులైలో మొదలవుతుందని ఎమ్మెల్యేలకు చెప్పారు ముఖ్యమంత్రి. రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండాలన్న అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ కూటమికి మద్దతివ్వాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై తుది నిర్ణయాన్ని అధ్యక్షుడు కేసీఆర్కే వదిలిపెట్టారు గులాబీ నేతలు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ భద్రతను పెంచారు. గ్రేహౌండ్స్ కమాండోలతో ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించారు. 18 మంది కమాండోలు కేసీఆర్ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక టీడీపీ మహానాడు ఎలా మొదలైంది సుమతి? ఇవాళే స్టార్ట్ అయ్యాయి. ఆరంభ వేడుకలు అద్దిరిపోయాయని చెప్పాలి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 3 రోజుల వేడుకలను ఇవాళ ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని మహానాడు వేదిక నుంచి కేంద్రాన్ని కోరారు. నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు చంద్రబాబు. ఎటు చూసినా పసుపుమయం, సాగర్ తీరంలో తెలుగు తమ్ముళ్ల సంబరం. అవును, విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం పసుపు తోరణాలతో కడకళ్లాడుతోంది. మహానాడుకు తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో కోలాహలంగా మారింది. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు చంద్రబాబు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ 3 రోజుల వేడుకలను ఘనంగా ప్రారంభించిన చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహానాడు కేవలం టీడీపీ కార్యకర్తల పండుగ కాదని యావత్ తెలుగువారి పండుగ అన్నారు చంద్రబాబు. వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలు వివిధ పండుగలు చేసుకుంటారు. కానీ తెలుగు జాతి మొత్తం జరుపుకునే ఏకైక పండుగ ఈ మహానాడు. మన నాయకుడు దూరదృష్టితో ఆలోచించి తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ, తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ని యుగపురుషుడిగా కీర్తించారు చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక నుంచి కేంద్రాన్ని కోరారు ఏపీ సీఎం. ఈ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన మన ముందర లేడు గాని ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలి. అందుకే ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిందిగా ఈ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించాల్సిన అవసరం ఉంది.
ప్రతిపక్ష వైసీపీకి మహానాడు వేదిక నుంచి చొరకలంటించారు చంద్రబాబు. వైసీపీ దిశానిర్దేశం లేని అల్లరి పార్టీ అంటూ విమర్శించారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచిస్తే ఆ పార్టీకి డైరెక్షన్ లేదు, ఏం చేస్తారో తెలియదు. అల్లరి చేసే పార్టీ తప్ప ఆలోచన లేని పార్టీ, దశ దిశ లేని పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో గొడవ, బయట గొడవ, ఎక్కడ చూసినా అల్లరి చేయాలనుకుంటున్నారు. అసలు ప్రజా సమస్యలే వాళ్లకు లేవు. ప్రజా సంక్షేమమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం. తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు నేతలు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. అయితే క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని మహానాడు వేదిక నుంచి హెచ్చరించారు చంద్రబాబు. నేను మీకు అండగా ఉన్నప్పుడు ఏ ఒకరో ఇద్దరో పార్టీలో లేనిపోని సమస్యలు సృష్టించినప్పుడు పార్టీకి వేరే మార్గం లేదు, కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఏమంటారు మీరు? కరెక్ట్. అది ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. అందుకనే ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరిస్తామని మరొకసారి గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసుకొనుకుంటూ టీడీపీ శ్రేణులకు ప్రజల తర్వాతే ఎవరైనా అన్నారు చంద్రబాబు. అమరావతి రాజధానిగా నవ్యాంధ్రను అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు ఏపీ సీఎం. దీప్తి, మహానాడులో చంద్రబాబు తర్వాత అంతటి ఆకర్షణ కలిగిన నేత ఎవరో చెప్పగలవా? ఇంకెవరు? లోకేషే. ఆయనకి ఎంత డిమాండ్ ఉందో కనిపించిందిగా. కరెక్ట్. ఆయనతోటి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నేతలు కార్యకర్తలు పోటీ పడ్డారు. అలాగే పార్టీ అక్కడ జరుగుతున్న సమావేశాన్ని స్వయంగా ఆయన పర్యవేక్షించారు కూడా. విశాఖలో మహానాడు వేడుకల్లో లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు లోకేష్. మహానాడు 3 రోజుల వేడుకకు విచ్చేసిన లోకేష్ కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేయడానికి కార్యకర్తలు పోటీ పడ్డారు. తెలుగుదేశం పార్టీ మహాపండుగ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు లోకేష్. సభ్యత్వ నమోదులో డిజిటల్ విధానం అమలు తీరు దగ్గర నుంచి భోజన ఏర్పాట్ల వరకు అన్ని అంశాలను పరిశీలించారు యువనేత. నాయకులను పేరు పేరున పలకరించిన లోకేష్ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు లోకేష్. సుమతి, మహానాడు అన్నావు, విందు భోజనం అన్నావు, నోరు ఊడుతుంది. త్వరగా చెప్పారు రుచి. ఇక్కడ కూర్చునే నువ్వు ఇలా అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆహా ఏమి రుచి అంటున్నారు తెలుసా? అంతేనా? ఎప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు నేతలకు గుర్తుండిపోయే విధంగా విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. రాత్రిపూట 40కి పైగా తెలుగుంటి పిండి వంటలను వండి వడ్డించారు నిర్వాహకులు. మండుతున్న ఎండల్లో కార్యకర్తలకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు. విశాఖ ఆతిథ్యం అదిరింది. మహానాడుకు హాజరైన వేలాది కార్యకర్తలకు పసందైన వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, దోశ, పూరీలతో పాటు హల్వా వడ్డించారు. మహానాడు తొలి రోజున దాదాపు 40,000 మందికి తెలుగుంటి రుచులు వండి వడ్డించారు. ఇందుకోసం మొత్తం 1,200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈసారి కూడా విజయవాడకు చెందిన అంబికా క్వార్టర్స్ సంస్థ ఈ బాధ్యతలను చేపట్టింది. మొత్తం 42 వంటకాలను అతిథుల కోసం తయారు చేశారు. ఒకేసారి 20,000 మంది భోజనం చేసేందుకు వీలుగా 3 భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర వంటకాలతో పాటు ఉత్తరాంధ్రలో ఫేమస్ గా చెప్పుకునే మాడుగుల హల్వాను కూడా మహానాడు అతిథులకు రుచి చూపించారు.
భోజనాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా మహానాడులో మహిళలకి క్రమశిక్షణగా తెలుగింటి ఆడపడుచులాగా భావించి చాలా మర్యాదపూర్వకంగా భోజనాలు పెట్టారు. ఐటమ్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, చారు బాగుంది. అన్ని తెలుగింటి వంటలు, సంప్రదాయకరమైన వంటలు అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. మెనూలో యాపిల్ హల్వా, జీడిపప్పు పకోడీ, ఆలూ కట్లెట్ వెరైటీలు అందించారు. మహానాడులో భోజనాల ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు టీడీపీ ప్రతినిధులు. దీప్తి, ఫస్ట్ డే మహానాడు హైలైట్స్ ఏంటి చెప్తాం. విశాఖ ఉక్కు నగరంలో 15 ఏళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. మహానాడుకు హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో విశాఖ నగరం హౌస్ఫుల్గా మారిపోయింది. మహానాడు తొలి రోజు సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. 250 మంది కూర్చునేందుకు వీలుగా అతిపెద్ద వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై ఒకవైపు హైటెక్ సిటీ, మరోవైపు పోలవరం ప్రాజెక్టు నమూనాలను నిలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్, రైతు వేషంలో బంగి అనంతయ్య సందడి, జేసీ దివాకర్ రెడ్డి చెమ్మకులు ఆకట్టుకున్నాయి. పసుపు తోరణాలతో సాగర తీరం కడగడలాడింది. మహానాడులో ఎటు చూసినా తెలుగు తమ్ముళ్ల హడావిడి కనిపించింది. తెలుగుదేశం పార్టీ విజయాలు, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత విశేషాలను వివరించే ఫోటో ఎగ్జిబిషన్ మహానాడులో ఆకట్టుకుంది. మహానాడు నేపథ్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు గిరిజన సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు విశాఖ నేతలు. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు. నాగలపట్టి రైతు వేషంలో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మరో 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగానే కొనసాగుతారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ స్వాగతం పలికారు. మహానాడుకు హాజరయ్యే కార్యకర్తల పేర్ల రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సభ్యత నమోదు వరకు ఈసారి అంతా డిజిటల్ విధానాన్ని అనుసరించారు. మన దేశంలోనే ఏ పార్టీ కూడా ఇంత ఆర్గనైజ్గా కార్యక్రమాలు చేయదేమో. టెక్నాలజీని ఉపయోగించుకొని మా మెంబర్షిప్స్ కార్డు దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళకి సీట్ల కేటాయింపు, భోజనాలు, అకామిడేషన్ అన్నీ కూడా చాలా పద్ధతిగా చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు. అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ని కూడా ఇందులో పెట్టించి ఏ స్పీకర్ ఎలా మాట్లాడుతున్నారు, ఏ తీర్మానం ఎంత ఉపయోగపడుతుంది, ఇంకా ఏ అంశాలనే దాని మీద కూడా IVRS తీసుకొని. మహానాడు వేడుకల నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి హల్చల్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పటిష్టంగా ఉందన్నారు. వీటికన్నిటికీ ఎమ్మెల్యేలు మూల స్తంభాలు. వాళ్ళు ప్రజలతో సహకరించాలా, ప్రజలతో మమేకమై కావాలా. మొగుడు పెళ్ళామే పోట్లాడుకుంటున్నప్పుడు ఎవరెవరో డిఫరెంట్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా సహజమైంది. కానీ మంచి పట్టుతో అయినటువంటి నాయకత్వం ఉంది కాబట్టి అవన్నీ ఏం చెయ్యం. ఇప్పటికి పెట్టిన పథకాలు చాలు. మేము శ్రీ చంద్రబాబు నాయుడు ఈజ్ అవర్ హెడ్. చేతులు, కాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు సరిగ్గుంటే చాలు స్వామి, ఇంకేమి చేయాలి. వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలవడాన్ని పట్టించుకోనవసరం లేదన్న జేసీ ఏపీ రాజకీయాలపై అమిత్ షా ఎఫెక్ట్ ఉండదన్నారు. తప్పే ఉంది, కలుస్తాడు. ఏమవుతుందే, ప్రధానమంత్రికి డ్యూటీ కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులతో కలవడం లేదా? దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. కొద్దిగా అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఆకర్షితులు అవుతారు అంతే తప్ప అంత మాత్రాన ఆకర్షితులైనంత మాత్రాన ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి హాని లేదు, అపకారం. మరోవైపు సినీ నటి టీడీపీ నాయకురాలు కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. మహానాడు ప్రాంగణం నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేశారు. తనను వేదిక మీదకు పిలవలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేనేమి గొడవలు పెట్టే ఆర్టిస్ట్ నేను కాదు. నేను 10 సంవత్సరాలు పార్టీకి నిస్వార్థంగా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పనిచేశాను. ఒక్కరోజు కాదు, నా పనిని వదులుకున్నాను, నా కుటుంబాన్ని వదులుకున్నాను. రాత్రి పగలు నేను పార్టీకి పని చేసినప్పుడు అపోజిషన్లో ఉన్న అన్ని రోజులు మహానాడులో నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఎప్పుడైతే పవర్ వచ్చిందో ఆ తర్వాత నన్ను జనాల్లో కూర్చోబెట్టున్నాను. నేను జనంలో కూర్చోలేదు. మెంబర్షిప్ ఏంటి? నాకు మెంబర్షిప్ అంటే మెంబర్లు కాకుండా పార్టీలో ఉంటారా? నేను పిచ్చా ఏంటి?
ఇన్ని రోజులు నేను ఒక స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి 10 సంవత్సరాలు పార్టీకి పనిచేసినప్పుడు ఇది ఇంతకంటే అవమానం ఏం కావాలి? నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను డిసైడ్ చేసి నేను మీకు చెప్తాను. మొత్తానికి మహానాడుతో విశాఖ హౌస్ఫుల్ అయింది. మహానాడు బందోబస్తుకు 3000 మందికి పైగా పోలీసులు వచ్చారు. కార్యకర్తలు, నేతలతో పాటు వీరికి కూడా వసతి ఏర్పాట్లు చేయడంతో నగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నిండిపోయాయి.